బాబు 1,00,000 రూపాయలు పంపించిందా? పంపలేదు. వద్దన్నాడు. సర్పంచ్ ఎలక్షన్ గా నిల్చోవద్దన్నాడు. పంపలేదు. ఉన్నాయన్ని అమ్మేసినాం. అమ్మేసి తీసుకొచ్చినాం. ఇంకా వద్దన్నాడు. మానుకోమన్నాడు అని. ఆయన బాబాడే నన్ను ఎవరంటే ఇంకేం చేస్తావు? ఉన్నాయన్ని అమ్మేస్తావా? ఉన్నాయి సరిపోవట్లేదా? బాపులు ఇంకా కొత్తవి తీసుకొచ్చి పెడతావా? అరే అప్పులు అయితే చూస్తున్నావు కానీ నేను గెలుస్తా. సర్పంచ్ గెలిచేది నాదే. మొత్తం నాకేస్తాను ఊరోళ్ళు అందరూ. నేను గెలిచినాక ఇంతకన్నా ఎక్కువ ఉంటా. గ్యారెంటీ ఏమైనా ఉందా గెలిచేది? గ్యారెంటీ ఉందా గెలిచేది? గెలుస్తా. నువ్వు ఎందుకు వస్తున్నావు? నీ అయ్యా నువ్వు బాగా నన్ను డిస్టర్బెన్స్ చేస్తారు. మా అయ్య ఇయ్యాడంటే డబ్బులు ఏం చేసుకుంటా చేసుకోపో. మా అయ్య రూపాయి కూడా మీ అయ్య పోతే నేను ఊరలు మస్తు మంది ఇస్తాను. నాకు నేను గెలిచినాక వాళ్ళందరూ ఇంటి మీదకి రావాలా? అప్పుడు చెప్తా నీ పని. వాళ్ళ పని నీ పని అప్పుడు చెప్తా. ఇంటి మీదకి అయితే తీసుకురా. నువ్వు మాట్లాడవు. ఏం చేస్తావు నువ్వు? ఇప్పుడు కొట్టేదా? ఇంకా కొత్త తీసుకొచ్చి పెడతావా? సర్పంచ్ గెలుస్తానే. ఏడే గెలిచినావు? ఇన్ని రోజులు చేసింది ఏంటి? నేను గెలుస్తా. వరకు నువ్వు వరకు మా బాబు అయితే ఒక రూపాయి కూడా ఇంటి మీదకి రావాలా? అప్పుడు చెప్తా నీ పని. ఇంటి మీద ఇంటికి ఆయాలి పెట్టినపో. మనం రోడ్ల మీద ఉందాం, చెట్టు కింద ఉందాం. ఇగో ఎవరైనా ఇంటారు బయట మంది ఉన్నారు, వాళ్ళకి దాయిపియాలి. సర్పంచ్ ఓట్ల కోసం వాళ్ళు నా కోసం తిరుగుతున్నారు. నువ్వు వర్రకు కొట్టనే కొడతాను. సైలెన్స్. నాకు తెలియదు అవన్నీ. నాకేం తెలియదు. నేను ఒక రూపాయి కూడా తీసుకురావాలి. మా బాప ఇయ్యన్నాడు అంతే. మా బాప ఒక రూపాయి కూడా ఇయ్యాడంటే ఏమైనా చేసుకో. నాకైతే సంబంధం లేదు. ఎప్పుడు వచ్చినావా? ఇప్పుడు వచ్చినాం బాపు. అంత మంచిదేనా? బాగున్నాను. ఆయన సర్పంచ్ ఎలక్షన్ లా పడ్డాడు. ఇల్లు కాయిదాలు మొత్తం తాకట్టు పెట్టిండు. ఇప్పుడు డబ్బులు కావాలని 1,00,000 రూపాయలు కావాలని నన్ను పంపించిండు బాపు. ఎట్లా చేద్దును ఏం కథ? అవ్వా ఎలక్షన్ అంటే అట్టి ముచ్చట కాదు. అలా రెడ్డి రావుసు దూరలు అందరు లేవడతారు. అది జెండల్. అది ఈ జెండల్ లా 10 లక్షలు పెట్టినా కోటి గెలవడు. ఇప్పుడు నేను 1,00,000 రూపాయలు ఇస్తే గెలుతాడా? నిన్ను పిల్లలు మొత్తం అమ్ముతాడు. ఆ తాగుపోతూ ఆ తిరుగుపోతూ ఆ ఏషం ఉన్నది కాబట్టి మళ్ళా పోయి ఇప్పుడు నీకు లేని కంప సంపాదించాడు. ఇప్పుడు నువ్వు వచ్చి నన్ను బాధిస్తే సరే నేను 1,00,000 ఇస్తా. గెలుతాడా? నమ్మకం లేదు. గెలిచే ఛాన్స్ ఉందా? అలా దూరున్నాడు, రావు ఉన్నాడు. వాళ్ళని తట్టుకోగలుగుతాం మన మధ్యతరగతి కుటుంబం. ఈ మధ్యతరగతి కుటుంబంలో మనం వాళ్ళ మీద నెగ్గాలంటే చాలా కష్టం. మన జనరల్ మన ఇది రిజర్వేషన్ అయితేనేమో బీసీ ఎస్సీ అయితేనేమో మన సొంతంగా ఉండేది. అది జనరల్. ఆ జనరల్ గెలవాలంటే చాలా కష్టం అవ్వా. ఇగో నువ్వు నేను చెప్పినట్టు వినకపోతే మాత్రం నిమ్ము నమ్ముతాడు, నీ పిల్లల్ని నమ్ముతాడు. అందుకనే కదా బాపు నేను వచ్చింది. నీ గురించే కదా నేను వచ్చింది. 1,00,000 రూపాయలు ముచ్చట కాదు, నేను ఇస్తా. కానీ గెలిచి నాకు చూపించు మరి గెలుతాడా? గెలవాడు బాపు. జాగా ఇల్లు కుదబెట్టి అన్ని కుదబెట్టి మరి తర్వాత భవిష్యత్తులో నీ పిల్లల సంగతి ఏంది, నీ సంగతి ఏంది? మరి మిమ్మల్ని అట్ట తినమంటాడా? ఏమో బాపు అదే నాకు అర్థమైతేనే. ఈ పరిశ్రమ అవుతుంది. ఇంట్లో ఉంటే కూడా నాకు అస్సలు సుమారు పడతలేదు. నెత్తంతా ఖరాబ్ అవుతుంది. అందుకనే నీ కాడికి వచ్చిన బాపు. ఎట్లా చేద్దు ఏం కథ? నా జీవితం ఎట్లా ఏం కథ? ఇప్పుడు ఇదివరకే నాశనం చేసిండు. ఇప్పుడు మళ్ళా కూడా నాశనం చేయాలంటే అది తగరాని జోలికి పోతుండు, తగరాని పని చేస్తుండు. ఆ మనిషితో మాత్రం నాకు మాత్రం ఇంట్రెస్ట్ లేదవ్వా. ఇగో చిన్నపిల్ల ఉందా? ఇగో నా చిన్న బిడ్డ అంటే బంగారం. నా చిన్న బిడ్డ బంగారం, నా అల్లుడు బంగారం. మంచి ఆయన సందర్భం నౌకరీ చేసుకుంటుండు, ఆమె నౌకరీ చేసుకుంటుంది. వాళ్ళకి నాకు ఆశపడకుండా వాళ్ళు బతుకుతురు రావా. గద్ద బతకాలే గాని ఇదేం బతకవ్వా? అవసరమా? నా రాత ఎట్లా రాసిండో నాకు ఈ కంప ఏందో ఈ తల వంపులు ఏందో నాకు అస్సలు అర్థమైతలేదు బాపు. ఎంత మంచి బతుంది ఆమె పిల్లలు ఆమె భర్త వాళ్ళు మంచి బతుడు. నాకు ఇంత కాంప్లిమెంట్ లేదు. గట్ల బతకాల గది బతుకు కానీ ఇది బతకావా? ఏం చేస్తూ బాబు మరి నేను చేయను ఇప్పుడు. బాపు మా ఆయన విజా పంపిస్తా కూడా పోలేడు అక్క. మళ్ళీ సర్పంచ్ ఎలక్షన్ లకు నిలబడుతుందా? ఇక ఇంట్లో ఇల్లు కాగితాలు కూడా పెట్టిందా? ఇక మీ బతుకు గంగలు కలిసినట్టే. మంచి మంచిగా నిల్చొని ఏం చేస్తలేరు అక్క. ఇప్పుడు బాగా నిల్చొని మళ్ళీ ఏం చేద్దాం అనుకుంటాను. ఏమో చేయలే, నాకు కూడా తెలియదు. మొత్తం కాగితాలు అన్ని ఇల్లు కాగితాలు పెట్టి ఏం చేస్తున్నాడు మా ఆయన అవుట పోదామని విజాలు కూడా పంపించిండు. పోగబాయ్ ఇప్పుడు ఈ పనులు చేసుకుంటూ ఉండవట్టు. దేనికి మంచిది అక్క ఇది? చెప్పచ్చు కదా, పిల్లలు ఉన్నారు, నువ్వు చూసుకొని మంచిగా బతకచ్చు కదా. ఎవరెవరో నిలబడ్డారట అక్కడ. మనం గెలుస్తామని నమ్మకమేందక్క. నాకు కూడా అర్థమైతలే చెల్లె. ఏం చేద్దు నేను ఏడబోదును. బాబు ఎన్ని పైసలు ఇస్తా అన్నావే బాబాకి? ఇంకెప్పుడు అన్ని ఊకి ఇస్తానే ఉంటావా? ఇక నేను ఇప్పుడు 4 ఎకరాల భూమి ఉన్నది.
ఇప్పుడు 1 రూపాయి ఇచ్చిన సర్పంచ్ అంటే అటు ఆశామాషి కాదు. అలా జనరల్ ఆ జనరల్ మాత్రం ఈసారి గెలవడు. ఇక ఈమెకు బుద్ధి లేదు, అతనికి బుద్ధి లేదు, వీళ్ళకి ఏమనుకుంటారో గాని నేను చచ్చినంత తదనంతరం నేను చచ్చిన తర్వాత సరే 2 ఎకరాల భూమి మీరు పంచుకోరి, మీరు అమ్ముకోరి, తినండి. కానీ అదవర దాకా మాత్రమే ఒక చిల్లి గబ్బగుడి వరకు ఇచ్చిన పెట్టినా ఇది చాలు నాకు. ఇప్పుడు మాత్రం నేను 1 రూపాయి ఇష్టం కాదు. నాకు ఆ సర్పంచ్ ఎలక్షన్లో అవసరం లేదు. ఆయనే సర్పంచ్ ఓడిపోని గెలవని నాకైతే ఏ సంబంధం లేదు. ఇక నా బిడ్డ మీ అక్క నన్ను ఏమన్నా అనుకొని నన్ను తిట్టని సాపి అని పతాకం వచ్చింది. పతాకం వస్తే ఆడ గెలిచే ఛాన్స్ లేదు. అక్క గెలుస్తేనేమో నీ అదృష్టం, గెలవకపోతేనా మళ్ళీ ఎట్లున్నోళ్ళు అట్లనే ఉంటారు. బాపు నేను పోయేస్తా, ఇక నాకు రేపు డ్యూటీ ఉన్నది, మళ్ళీ చేసుకోవాలి. అద్దవా ఇక రేపు నువ్వు రాకరాకత్తు మళ్ళీ ఇప్పుడే పోతా అంటే ఎట్లా పోయేస్తా బాపు, మళ్ళీ రేపు నాకు డ్యూటీ ఉన్నది కదా, రేపు పోతుంది నాని. పోయేస్తా బాపు. సరే అవ్వ, ఎప్పుడు తీరినప్పుడు మళ్ళా రా. అక్క పోయేస్తా. సరే చెల్లె, సరే జాగ్రత్త. పైలా బాపు నేను కూడా పోయేస్తాను. పోవా లేదు బాపు, మరి ఆయన ఏమేమి రాద్దాంతం చేస్తాడో ఏమో, నేను పోయేస్తా. ఇక మళ్ళీ ఆయన గురించి నీకు తెలిసిందే కదా, మళ్ళీ లొల్లి చేసి మళ్ళీ నేను కొట్టింది దిక్కు లేదు. పోయేస్తామా నేను కూడా. పైలా జాగ్రత్త. సరే అవ్వ. ఇలా సర్పంచ్ ఓట్లు లెక్కింపు ఉన్నది. మరి మా అల్లుడు గెలిచిండా ఓడిండా మరి ఫోన్ చేశానా నా వీడియో తెలుసుకుంటూ చెప్తే మరి చెప్తుంది, తెలుసుకోవాలి మరి. హలో హలో బాపు, మంచి ఉన్నవా? తిన్నావా? అబ్బా మరి ఇవాళ సర్పంచ్ ఎలక్షన్లు రిజల్ట్ ఉంది కదా, మరి అల్లుడు గెలిచిండా ఓడిండా? నీకు తెలియదా బాపు? వద్దనంగా నిలబడే ఓడేపాయే. ఏం చేద్దాం, ఇంకా ఎట్లా జరగడుతుంటే గట్లనే జరుగుతుంది. ఏం చేద్దాం, నా కొంప మునిగిందే బాపు. ఏడకు నేను చెప్పి తినకపాయే, నువ్వు ఏం చేస్తుంది. సరే నేను ఉన్నది అబ్బా. ఏడకు ఏంటండి? నాకు ఒకటిగా బియ్యం సంచి ఒకటి కాలేదు. మొన్ననే తీసుకొచ్చినాం కదా కోపన్ బియ్యం. నాకు కోపన్ బియ్యం కోసం కాదు. దేనికి మరి? నేను మన సర్పంచ్ ఓట్లల్లా మొత్తం పైసలు మంచిన అందరికి కట్టలు ఆ సంచి తీసుకుపోయి మళ్ళీ సంచిగా నింపుకొస్తా. నేను ఎట్లా ఓడిపోయినా ఒక్కొక్కరు ఎట్లేరో ఊళ్ళో తిరిగి మరి నా పైసలు నేను అవసరం చేసుకుంటా. అవునా? ఓడిపోయినాక నేను ఇస్తారా డబ్బులు? ఎవరివ్వరు కదా. ఆయన నాకు సంచి కావాలి, నా బాధ నేను పడతా. నేను డబ్బులు ఎట్లా అవసరం చేయడం నాకు తెలుసు. నువ్వు సంచి సరే తీసుకొస్తా. ఎందుకు కావాలనుకున్నావు? ఇదిగో ఇగో ఏమన్నా ఏం సంగతి సంచి పట్టుకొని తిరుగుతున్నా? ఊళ్ళే నేను మొన్న ఓడిపోయినా సర్పంచ్గా. అందరి పైసలు అవసరం చేసుకుంటున్నా. నేను తాగినవి తినేవి ఓని గంగల నీ కోట్ల పైసలు ఇచ్చినాయి. పైసలు ఎక్కడి నాకు ఈయనయ్యకపోతే నేను ఎక్కడికి ఇవ్వాలి? నీకు నేను తీసుకొచ్చి ఇచ్చిన రాత్రి 12 గంటలకు ఒకటికి. ఏమో మరి మా వాళ్ళకి ఇచ్చినా కావచ్చు, అడిగినాక చెప్తా. నేను నాకు ఇవ్వలే పైసలు. ఇక అయినా కానీ ఇక ఖర్చు పెట్టిన పైసలు వాళ్ళని ఇతరా? నేను ఓడిపోయినా అనుకుంటున్నా. నేను మళ్ళీ నిల్చోను, సర్పంచ్ నిల్చొని మీ ఊళ్ళో నిల్చోను. నా పైసలు నాకు ఇచ్చినవే, ఓట్లు వేసినవే అన్న. ఇచ్చినందుకు ఓటు వేయనే ఓట్లు అందరూ వేసినాక మరి ఎట్లా ఓడిపోయినా? ఏమో ఇక అని మీకు ఓటు వేసినాం, పైసలు తీసుకున్నాం కదా, ఓటు వేసినాం అంతే. తీసుకున్నాయి ఇగో అవుతావా కానీ ఇద్దరం పోయి అవసరం లేదా కైకిరిస్తా కానీ నీకు కైకిరిస్తా. నేను దనువు నా వెనకరా అందరి పైసలు అవసరం తనువే చూస్తుందా దానురా. మరి ఇస్తావా కైకి? ఇస్తుందా కైకిరిస్తుందా అని పైసలు అన్ని మనకి మనకు కలరా. ఒక్కొక్కరు అన్ని అవసరం లేదు ఊరి మీద మొత్తం లచ్చలు మంచిన ఇస్తారా? అరే లచ్చలు ఉన్నా వెళ్ళమ్మా ఇస్తారా? ఉన్నారా? నమస్తే రమణ. ఇటు వస్తున్నామంటే నేనేం చేయాలి ఇప్పుడు? మన సర్పంచ్ ఓట్ల ఓడగొడితే మొన్న నేను ఇచ్చిన పైసలు నేను అందరికి అవసరం చెప్తున్నా. అసలు చెప్తున్నావు కరెక్టే. నిన్ను ఎవడు ఇవ్వన్నాడు? ఇచ్చి నువ్వు అందరు తాగిరు తిన్నారు అయిపోయింది.
అరే నేను ఏమంటున్నా, నువ్వు తిన్నది తాగింది ఇయ్యకు. నాకు నేను పైసలు ఓటుకు గిన్నిచ్చిన, నా పైసలు నాకు సంచిలో వాడింగ్ గురి రూపాయి లేదు మాకే. ఇప్పుడు దూప కాకలిగి రూపాయలు లేదు, ఏం చేయమంటారు? ఆ రోజు ఇచ్చిన అయిపోయింది కథ. కాగితం రాసుకో. కాగితం ఎడికెళ్ళి రాస్తావు, ఎట్లా రాస్తావు? నేను ఇవ్వన్నా మేము బలవంతంగా. అంటే నాకు ఓటు వేయలేమా మీరు? నువ్వు మేము వేయలే, నీకు ఎట్లా తెలుసు? గ్యారంటీ ఏముంది ఆడ? నేనైనా ఓడిపోతే? నువ్వు ఓడిపోతే ఎవడేయలేదు, మాకే తెలుసు. ఎక్స్పోర్ట్ ఉన్నాడు ఎవడేయలేవు, దానికి మేమేం చేస్తాం? అంటే ఓడిపోయాక నా నవ్వుడు నా రోడ్డు మీద పైసలు అయితే తినడు. ఓటు ఎన్ని పైసలు తిన్నా మాకేం తెలుసా? నాకు ఇచ్చాయి ఇక పని చేయకు. రూపాయి లేదు, నువ్వు నేను ఇవ్వన్నావా? నీ ఓటు లేదు, పైసలు లేవు, ఏం లేవు, అన్ని అయిపోయినాయి. అప్పుడే ఇచ్చినావు, అప్పుడే తీసుకోవాలి. రూపాయి లేదు. ఏం చేసుకోవాలి చేసుకుంటా ఏం చేసుకుంటావు? నిన్ను మేము ఇవ్వన్నామా? తాగిరి తిన్నారు, ఎవరికి తాగిన తినే పోనీ ఓటు పైసలు అన్నీ కదా. ఓటు పైసలు గిట్ పైసలు ఇయ్యాలి కాదు, రోజు తిరుగుతా నేను. నా ఓటు పైసలు ఓట్ల ఓడిపోయినా పైసలు ఇవ్వండి. ఒక్కరికొకరు ఇచ్చాడు ఆయన. తీసుకోమని మాత్రం మంచిగా తీసుకున్నారు, అన్ని చెవులు వేసుకున్నారు, అందరు నన్ను మొత్తం ముంచారు. సర్పంచ్ ఓడగొట్టారు. ఇంకో దానికోందా ఆడ ఓడిస్తుండే ఓడిస్తేనే లేకపోతే పైసలు ఇంతగా నన్ను బయటకు పెట్టుకుని కాబట్టి. అరే ఒక్కడు కాకపోతే కొడిస్తాడు, అందరు లాగానే ఉంటారు. వీళ్ళేదా నేను ఓడిపోయినప్పుడు అడుగునే ఉంటుంది. ఇప్పుడు వాళ్ళు ఇస్తారే పైసలు, తీసుకున్న వాళ్ళు పంచిన వాళ్ళు. ఆగు 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 చెప్తున్నావు నన్ను. ఏంది ఏందా? మొన్న నేను ఓట్ల నిల్చున్నా, ఓడిపోయినా. ఓట్లకు నేను పైసలు ఇచ్చిన న్యాయంగా. నా పైసలు నాకు అందరు ఇస్తుర్రు ఓడిపోయినందుకు. ఆ గెలిచినోడికి ఎట్లా అని తిన్నారు కదా, నా పైసలు నాకు ఓటు పైసలు తిన్నది తాగింది పోని. పైసలు మా దగ్గర పైసలు ఎక్కడి? ఓట్లకు పైసలు తీసుకున్నావు కదా, ఎవరికి ఇచ్చినావు? మీరు తీసుకుంటే కదా ఇచ్చి కదా. దొంగరాత్రి వచ్చి అందరు కట్టలు కట్టేసి మంచిపోయినా అవి మనం ఏడి అంటున్నావులే. పైసలు ఏం లేవు నాడు, ఇప్పుడు అయిపోయి ఇప్పుడు వచ్చిన మళ్ళీ అంత అయిపోయినాక ఊరోళ్ళని నమ్ముకుంటే చెప్తాడు కొట్టుకున్నట్టున్నది. పైసలు ఏమన్నా పైసలు నాడు అంత అయిపోయింది, మళ్ళీ వచ్చినావు. ఇంకెప్పుడైనా ఊరి మీద సర్పంచ్ నిలుచుకుంటు కదా, వార్డు నెంబర్ కూడా నిలిచవద్దు. అంత దొంగలు ఉన్నారు ఊళ్ళే. పైసలు ఏం లేవు నాడు. అరే ఇచ్చేటోళ్ళు ఇది న్యాయం ఇవ్వాలి పైసలు. ఏం చేసుకుంటాం? వీళ్ళెవరు కొత్త నెంబర్తో చేస్తున్నారు? హలో హలో, ఎవరు? చిట్టి అమ్మ నీ పేరు? అవును, ఎవరు? ఈ చింతపండి రాజా బిడో కదా? అవును. అవునమ్మా, ఇలా పొద్దున 8 గంటలకు మీ బాపు చనిపోయిండు. మా డాడీ చనిపోయిండా? అవునమ్మా. బాబు రామ్మా, జర జల్దీ రండి. అయ్యో బాబు, నేను ఎంత పని చేసి మొన్ననే వచ్చిపోయినా కదా నేను నీ దగ్గరికి. ఏమండి ఇస్తారా పైసలు ఇస్తారా? రాగురా మా నాన్న చనిపోయాడు అంటండి. ఆగురా, మళ్ళీ ఫోన్ చేస్తా ఆగురా. మా నాన్న చనిపోయాడు అంటండి, వెళ్దాం పదండి. అయ్యో, మీ నాయన చనిపోయిందా? అవునండి, వెళ్దాం పదండి. అయ్యో, మామగారికి ఇప్పుడు చచ్చిపోయిండు. నాకు 1,00,000 రూపాయలు ఇవ్వండి ఇవ్వలేదు కానీ చచ్చిపోయిండు. మీ నాన్న చచ్చిపోయింది కదా, ఏం కాదు, చచ్చిపోయి. అరే పోదాం ఆగు. నాకు ఏమో ఇప్పుడే చచ్చిపోయిండు. నేను సర్పంచ్ ఓడిపోయి నేను చస్తున్నా, వాడేమో ఇప్పుడు చచ్చిండు. మొన్న 1,00,000 రూపాయలు ఇవ్వండి ఇవ్వలేదు. నీ అయ్యా నేను ఎట్లా రావాలి? పైసలు చల్లకుండా తర్వాత చూద్దాంలే, పద. 4 ఎకరాలు జాగుందా మీ అయ్యకు? మొత్తం నువ్వే తీసుకుంది, పదండి. అయితే 4 ఎకరాలు జాగున్నది. 4 ఎకరాలు 2 ఎకరాలు నాకు, 2 ఎకరాలు తీసి వెళ్ళాకు. పాపు, నీ దొంగేడు పాపు, నేను చెప్పేది వింటావా? నీ చెల్లి వచ్చింది, నీ బావ వచ్చిండు, మీ చుట్టాలు వచ్చిర్రు అన్నాడు. దొంగేడుపు ఎడవకు, అర్థమైందా? మీ అయ్యా నాకేం ఇయ్యలే. నువ్వు అక్కడ పిస అందరినీ దోస్తులు కలుపుకుంటూ చేయకు.
అయ్యో బాబు మొన్న వచ్చినా కదా బాబు చూసిపోవడానికి. బాబు లే బాబు బాబు అలా చిన్న బిడ్డ ఇంకా అలా పెద్ద బిడ్డ రాలే చిన్న బిడ్డ వచ్చింది. బాబు ఎంత పని చేస్తే బాబు, ఎంత మమ్మల్ని అన్యాయం చేసిపోతుంది బాబు, ఎంత ఘోరం చేస్తే బాబు, ఇట్లా ఉంటే అనుకోలేదు బాబు. వాళ్ళకు ఎన్ని ఎకరాలు? 4 ఎకరాలు ఉంది. ఆ పెద్ద బిడ్డ బాగానే ఏడుతుంది, చిన్న బిడ్డ బాగానే చిన్న బిడ్డకు 3 ఎకరాలు వేద్దాం, పెద్ద బిడ్డకు ఎకరం అవుతుంది. ఎందుకంటే బాగా దూరం ఉంది, ఎప్పుడు వస్తుంది బాగానే ఏడుతున్నాడు. ఈమె దగ్గర ఉండే అన్ని చూసుకోబట్టే చిన్నదానికి పెద్దానికి అడిగడికి అన్ని ఇక్కడ అక్కడ పనులు. పెద్దమ్మకు ఎకరం ఇచ్చేది, ఎకరం దూరం ఉంది, ఆమె ఎప్పుడు వస్తుంది. ఒప్పుకుంటారా అంటే మరి ఆమె చదువు ఏమంటారు అడుగుదాం. అయితే సరి సమానం అవుతాం, లేకపోతే అయితే ఒక ఎకరం అవుతుంది అంటే ఆశపడతాం. అడుగుదాం. అవునా, ఊరు పెద్ద మనుషులందరూ నన్ను 1 ఎకరం ఇస్తారు, వాళ్ళకి 3 ఎకరాలు ఇస్తారు. ఉన్నోళ్ళకి తీసుకుపోయి అంత పెడతారా? ఇది కాదా? ఇక చూపిస్తాను నా ఏడ్చి వెళ్ళినది అంటే ఏడవకపోతే ఏడితేనే ఎకరం వచ్చిందా? చూపిస్తా. అయితే ఏడితేనే వస్తాయి. ఇక చూడు నా యాక్షన్. అయితే ఊరోళ్ళు నమ్మేయాలి, తప్పది. మామగా నువ్వు సచ్చినోని రావక నీ సంగతి చెప్తా. మరదలా పొద్దుగానే వచ్చినావు ఏడ్చడానికి, ఉన్నదేమన్నా బతకపోదామని వచ్చినావు. ఊరోళ్ళందరూ నమ్మించి నిన్ను మీ అయ్య మీద బాగా ప్రేమ ఉందనా? బాగా ఎత్తున్నతో గెలుపు మామా బతికినప్పుడు నన్ను రానిలేదు మామా, చచ్చినప్పుడు నీ ఆస్తి నాకు అప్పుడు చెప్తున్నావు మామా. మామా నీ ఆస్తి కూడా నాకు లేకుండా చేసినవే మామా. నీ పెద్ద బిడ్డకి ఏమి ఇచ్చిపోతున్నాయి మామా. బతికినప్పుడు దగ్గర రానిపోతే మామా. మామా చచ్చి కూడా నన్ను నాకేం చేయలేదు. తక్కువ ఎదవల్లారా ముసలవాడు బతికున్నప్పుడేమో రాలేదు, ఇప్పుడేమో దొంగేడుసులు ఏడ్చడానికి వచ్చిండు. వాళ్ళ సచ్చినోడేమో వచ్చి తాగుతోడు, వచ్చి గుద్దుతున్నాడు, గుద్దు తీసుకుపోయాడు, ఎత్తెగిరి ఆ దొంగేడు పెడుతున్నాడు. నాటకం చేస్తున్నారు. ఇంకే ఉన్నోళ్ళు ఎవరు నేర్చుకుంటారు. ఇప్పుడు వచ్చేమో ఏడుతున్నాడు.
అరే రెండు అందుకోర్రా అందుకుంటున్నా అయ్యో బాబు లేచిండు అయ్యో అయ్యో బతికింది కదా సచ్చి బతికినట్టు కొన్ని తగ్గిందా బాబు ఓ సచ్చినోడి వాటి గుద్దుడు ఈయన గుద్దుతే ఇప్పుడు లేచి వస్తే మరకాయ అంటే సచ్చిండు ఎప్పుడు వచ్చారావా ఏమైందే నీకు ఎందుకే ఎండకు వచ్చిన ఎండలో కొద్దిగా పని చేసే వరకల్లా కండ తిరిగినట్టు అయింది అడ్డం బాట ఇక వచ్చి ఆయన అట్లే ఇక కొద్దిగా సాచాకి ఇటే పండుకుంది ఇక ఓ తాగబోతు పెద్దోడు వచ్చి ఆయనతో నేను బుద్ధి బుద్ధి చంపిపోయింది సచ్చినోడు నా మామ నాకు ఎకరం ఇస్తానన్నాడు 2 ఎకరాలు ఇస్తానని ఇవరిదాకా మొత్తుకున్నాడు ఒక్క రూపాయి అంటే ఆయన గుమ్మి ఆటలో మంచుకున్నప్పుడేమో రూపాయి పెట్టాడు కానీ ఇప్పుడేమో నాకు కావాలి అని వచ్చాడు వీడు చచ్చి బతికిండు వీడు చచ్చి బతికిండు నా సాగు చేసిండు మంచిగానే ఉన్నాడు వాడు నన్ను మెచ్చడు నేను రానట్టు వాడు చచ్చినే బాగుండు వాడు బతికిండి నన్ను రావడానికి వాడు బతికింది నన్ను రాని ఇంట్లోకి వాడు నన్ను రాని వాడు చచ్చినే మంచిగుండే మళ్ళీ చచ్చి బతికే ఇటు నేను చచ్చి వాడు చచ్చి బతికే మళ్ళీ నేనేం చేయాలి ఇటే పోతా నేను అటు రాను అది నాకు మళ్ళీ మరి ఎకరం రాదు బాబు ఆడు బతికినట్టు కదా నేను చూడాలి